చెల్లించాలి. ఇక్కడికి బయలుదేరేటప్పుడు 2 గంటలకు బయలుదేరాం. ఆదివారం మా చర్చిలో ప్రసంగం చేసి అడావుడిగా 2 గంటలకు వెళ్ళటంది. ఒక పక్క మా పాస్టర్ గారు సైకి చేస్తుంది, నీ బస్ టైం అయిందని. సంఘస్థులు వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. పరుగు పేదలు ఇంటికి రాగానే ఆమె టకటక కొంత భోజనం కలిపి స్పూను ఇచ్చింది. టకటక తినేసి వెళ్ళిపోవడం. ఆ 2 గంటలకి ఎండలో బయలుదేరాం. చాలా ఇబ్బంది పడ్డాం. ఎందుకంటే బాగా ఎండ ఉంది, డీహైడ్రేట్ అవుతామేమో అని. వచ్చేటప్పుడు నాతో కూడా బన్బాసాయి గారు కూడా వచ్చారు కదా, ఇద్దరం వచ్చాం. సరే, వారు నిన్న మాస్టర్ ఉదయాన్నే ఈరోజు మీటింగ్ ఉంది, వారికి జిఎం వస్తున్నారు అని అన్నారు. తర్వాత ఈ 3 రోజులు వచ్చేటప్పుడు ఏం ప్రార్థన చేశాను, ప్రభా 3 రోజుల పలుకుల్లో నేను ఉండాలి. ఏం చేయాలి? ఉండాలి. మొన్న 2.5 రోజు ఎక్కడున్నాను, వెల్టూరులో. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, మీ భాష గారు చెప్పాను, ఇన్ని ఇబ్బందులు ఉన్నాయా, కొద్దిగా నువ్వు చేయాలంటే లేదు నువ్వు రేపు 3 రోజులకు ఉండాలా, కాబట్టి కొన్ని ఏర్పాట్లు చేస్తాను. కానీ ఏది ఏమైనా ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, దేవుని ఆత్మ, దేవుని సన్నిధి, దేవునితో ఉన్న ఆనందము మిగతా శారీరక కార్యక్రమాలన్నీ తట్టుకోవడానికి నిలబెట్టింది. స్తోత్రం చెప్పండి. నిలబెట్టింది. దేవుని సన్నిధి మనం ముందున్నప్పుడే, దేవుడు మన ముందున్నప్పుడే మనం నేర్చుకోవాలి. స్తోత్రం చెప్పండి. రాత్రి మీ పాస్టర్ గారు ఒక మాట చెప్పారు, ఈ శరీరంలో ఉన్నప్పుడే మన యుద్ధము, పోరాటము, దేవుని దగ్గర నేర్చుకోవటము, దేవుని కొరకు పనిచేయటం. ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత ఏ పని చేయడానికి ఏం అవకాశం లేదు. భక్తులు అంటాడు, పాతాళ లోకం ఉన్న ప్రేతలు నిన్ను స్తుతించవయ్యా. ఏమంటాడు? శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత మనం ఆయన స్తుతించడానికి అవకాశం లేదు. మృతులు నిన్ను స్తుతించునా, మట్టి నిన్ను స్తుతించదుగా. ఈ దేహముతో ఉన్నప్పుడే దేవుని మనం ఏం చేయాలి? స్తుతించాలి. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని సేవకుడు ఎట్లా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలో కొన్ని విషయాలు చెప్పాడు. ప్రారంభంలో మొట్టమొదటి మనం నేర్చుకున్న పాఠం, ప్రభువారు మనతో మాట్లాడిందంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి. 10 మంది కుష్టు రోగులు స్వస్థత పొందారు, విడిపించబడ్డారు. వారి బ్రతుకు మారింది, వారి కష్టం పోయింది, రోగం పోయింది, ఇబ్బంది పోయింది. 9 ఎక్కడా అనేసి అంటే ఈ దేవుడు కృతజ్ఞత కోరుకుంటాడు. కృతజ్ఞత ఎవరన్నా సహాయం చేస్తేనే థ్యాంక్స్ అని చెప్తాను. అవునా? మరి దేవుడు చేసే గొప్ప సహాయానికి ఏం చేయాలా? నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. కృతజ్ఞత కలిగి ఉండాలా. ఈ లోకంలో దీనులమి, దరిద్రులమి, పాపులమి, ఎన్నికలేని వారిని ఏ మంచి లేదు మనలో. అయినా ఈ దేవుడు ప్రేమించి మన కొప్పించి ఇంత గొప్ప రక్షణ ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. మన పాప భారమంతా ఆయన మీద వేసుకున్నాడు. మోయలేని భారం. చూడండి, మోయలేని భారం. ఆయన ఆ భారాన్ని తన మీద వేసుకొని మనల్ని ఫ్రీ చేశాడు. ఏం చేశాడు? విడిపించాడు, ఫ్రీ చేశాడు. రాత్రి చెప్పానుగా, నేను ఒకటి చెప్పానుగా, డెలివరీ అయిన తర్వాత స్త్రీ ఎట్లుంటది? ఫ్రీగా ఉంటుంది. ఆ భారం దిగింది. అట్లనే ఆ హృదయంలో ఉన్న పాప భారం, వేదన పోయినప్పుడు ఫ్రీగా ఉంటాం. అప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి. స్తోత్రం చెప్పండి. కృతజ్ఞత కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి. దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. కన్న తల్లిదండ్రులకి కృతజ్ఞత కలిగి ఉండాలి. సంఘములో తోటి ఆత్మీయ స్నేహితులతో కృతజ్ఞత కలిగి ఉండాలి. చూడండి, క్రైస్తవుడు కృతజ్ఞత కలిగే ఉండాలి. ఇది మనం నేర్చుకున్న మొదటి పాఠం. రెండో మాట ఏం నేర్చుకున్నాం చెప్పండి? ఏం నేర్చుకున్నాం? ఈ దేవుడు విడిపించే దేవుడు. స్తోత్రం చెప్పండి. చాలా మంది బైబిల్స్ తీశారు కదా, బైబిల్లో వచ్చే మాట్లాడుకున్నాం. 72వ కీర్తన. త్వరగా
72వ కీర్తన. ఈరోజు మన ధ్యానం అంతా ఏంటంటే గతంలో నేర్చుకున్నంతా ఒకసారి రివ్యూ చేసుకోవాలి. ఈరోజు ఒక్కొక్క పాఠం నేర్చుకోవాలి. అర్థమైందా? ఎందుకంటే వచ్చే మీటింగ్స్ వరకు ఇవి చెప్పండి గుర్తుండాలా, నెమరు వేసుకోవాలా, రోజు ప్రార్థన చేయాలి. పోయినసారి మీటింగ్స్ లో 3 ఏళ్ళు అనుకుంటా నేను వచ్చి 2 ఏళ్ళు మీటింగ్స్ లో మనం మాట్లాడుకుంది దేవుడు మనకు నేర్పించిన పాఠం బాగా గుర్తుండాలి. అర్థమైంది? గుర్తుండాలి. ధ్యానం ఏంటంటే 2వ పాఠం ఏం నేర్చుకున్నాం? అతడు వారిని విడిపించును. ఈ దేవుడు విడిపిస్తాడండి. ఈజ్ ద డెలివరర్. ఆయన మనల్ని మనకున్నటువంటి ఈతి బాధల నుండి, శరీర సంబంధమైన లోకానుసారమైన బాధల నుంచి విడిపిస్తాడు. ఇటు చూడండి, ఈ లోకములో నశించిపోయిన ఆత్మని చూడండి, దాని కారణాన్ని ఎత్తుకొని ఆయన విడిపించి తిరిగి మన ఆత్మని తండ్రికి సన్నిధికి చేర్చాలని వచ్చాడు. ఈ దేవుడు ఎవరు? విడిపించే దేవుడు. నీ కష్టం ఏదైనా, ఇరుకు ఏదైనా, ఇబ్బంది ఏదైనా, నలిగిన స్థితి అయినా, కాలు వంగిన స్థితి అయినా ఈ దేవుడు విడిపిస్తాడు. ఈ లోకములో విడిపించే దేవుళ్ళు ఎవ్వరు లేరో. కప్ప దేవుడు విడిపించడు, కోతి దేవుడు విడిపించడు, ఆకాశ నక్షత్రాలు విడిపించవు, సూర్యుడు విడిపించడు, అబద్ధ దేవతలు ఎవరు విడిపించరు. ఈ దేవుడు విడిపిస్తాడు. స్తోత్రం చెప్పండి. 2వ పాఠం ఏమి నేర్చుకున్నాం? 3వ పాఠం ఏమి నేర్చుకున్నాం? చెప్పండి, గుర్తుందా? చెప్పండి. ఈ దేవుడు అమ్మ నీకు ప్రైజ్ ఇవ్వాల. కనికరం గల దేవుడు ఈ దేవుడు. స్తోత్రం చెప్పండి. అమ్మ ఎవరండి దేవుడు? కనికరం గల దేవుడు అండి. ఈ దేవుడు కనికరిస్తాడు. ఈయనకి కనికరం ఎక్కువ. యేసయ్య ఎవరట? కనికరం గల దేవుడు అండి. కనికరం అంటే ఏం చెప్పుకున్నాం? కనికరం అంటే ఏంటి? ఒక గొర్రె గుంటలో పడింది, అది పైకి లెగవలేదు, అది రాలేదు. నువ్వు నేను కనికరపడి దాని పైకి తీస్తాం. దారి పోగా ఈ దేవుడు గుంటలో ఉన్న మనల్ని, బలహీనులైన మనల్ని కనికరించే దేవుడు. స్తోత్రం చెప్పండి. మనము ఏ భక్తి చేయకపోయినా, ఏ భక్తి చేయకపోయినా, మనము ఆయనకి ఇష్టానుసారంగా జీవించకపోయినా కనికరించాడు ఈ దేవుడు. స్తోత్రం చెప్పండి. కనికరం గల దేవుడు. తర్వాత పాఠం ఏం నేర్చుకున్నాం? ఈ దేవుడు ప్రియమైన వాడు, మనల్ని ప్రియంగా ఇచ్చాడు, విమోచకుడు. స్తోత్రం చెప్పండి. 2 పాఠాలు నేర్చుకున్నాం రాత్రి. ఏమేంటి? ఈయన మధ్యాహ్నం ఈయన రక్షకుడు. స్తోత్రం చెప్పండి. ఎవరండి? రక్షకుడు. యేసయ్య రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. స్తోత్రం చెప్పండి. రక్షకుడిగా వచ్చాడు. రాత్రి ఏం ధ్యానించాం? ఈయన మనల్ని ఎంతగానో ప్రియముగా ఇచ్చాడు, విమోచకుడుగా వచ్చాడు. స్తోత్రం చెప్పండి. విమోచకుడుగా వచ్చాడు. ఎన్ని గుణలక్షణాలు మన దేవుని చూడండి. నమ్మకమైందా? ఎట్లా స్తుతించాలా? అయ్యా, నా జీవితంలో నువ్వు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే గొప్ప దేవుడు అయ్యా నీకు అని స్తుతించాలి. రెండోది ఏంటి? అయ్యా, నా పట్ల కనికరము, జాలి, దయగలిగిన దేవుడు, రక్షకుడివి, నన్ను ఎంతగా ప్రేమించావయ్యా, నా కొరకు విమోచన క్రయధనంగా ప్రాణమే పెట్టావు, విమోచకుడు అయ్యా నీకు స్తోత్ర వందనాలని ఆ దేవుని ఇప్పుడు స్తుతించాలండి. ఈ ఉదయకాల వేళ మన ధ్యానం ఏంటంటే చూడండి, మరలా 72వ కీర్తనలో 15వ వచనం ధ్యానిస్తున్నాను. బైబిల్ ఉన్నవారు తీయండి, మిగతా వారు నేను ధ్యానిస్తున్నప్పుడు వినండి. అతడు చిరంజీవి అగును, శేబా బంగారం అతనికి ఇయ్యబడును, అతని క్షేమముకై జనులు నిత్యం ప్రార్థన చేయుదురు, దినమంతయు అతన్ని పొగుడుదురు. స్తోత్రం చెప్పండి. చిన్న ప్రార్థన చేద్దాం. ఈ లేఖన భాగాల ద్వారా ప్రభు వారు మనతో మాట్లాడలేకుండా చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి,
మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మహిమోన్నతమైన కృపాపాదాలకు పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. మంచి దేవుడా స్తుతిస్తున్నాం, గొప్ప దేవుడా స్తుతిస్తున్నాం, ఆశ్చర్యకరమైన ఆలోచనకర్త మిమ్మల్ని స్తుతిస్తున్నాం. సార్వభౌముడా, సర్వ సృష్టికి ఆధారమైన వాడా స్తోత్ర, సిలువధారి, పునరుద్ధాన శక్తిమంతుడా స్తుతిస్తున్నాం. మీ కృపలో నుండి ప్రభా పలుకురు గ్రామాన్ని ప్రేమించారు, ఈ గ్రామంలో నివసిస్తున్న ప్రతి బిడ్డను ప్రేమించారు. మీకు స్తోత్ర. ముందుగా మీ బిడ్డలుగా నిర్ణయించి ఇదిగో నాయన మీ సన్నిధిలో చేరిన బిడ్డలు ఏర్పాటు చేసుకున్నారు. స్తోత్ర. మీ కృపలో, మీ దయలో, మీ కనికరంలో, మీ విమోచనలో ప్రియముగా ఎంచిన ఆయన సంఘముగా మీరు ఏర్పాటు చేసుకున్నందుకు స్తోత్ర. తిరిగి ఈ దినం కూడా మాతో మాట్లాడబోతున్నందుకు స్తుతిస్తున్నాం. నిలిచిన ఈ దాసుడు బలహీనుడు ప్రభా, చేరి వచ్చిన వారు మీ బిడ్డలే, తిరిగి చదివింది మీ వాక్యమే. మీరు మా మధ్యలో ఉన్నారు. మీరు మాతో మాట్లాడి మహిమ తెచ్చుకోమని, బలపరచమని, మీ లేఖన భాగాల్లో ఉన్న సత్యాన్ని, పరమార్థాన్ని మాకు ప్రబోధించమని, విన్న వాక్యానుసారంగా ప్రభా మేము గ్రహించుకొని ముందుకు సాగడానికి సహాయం దయచేయమని మమ్మల్ని అందరినీ మీకు అప్పగించుకుంటూ పునరక్షకుడు యేసయ్య శ్రేష్టం ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందున్న పిల్లారా, శ్రేష్టమైన భాగం ఏంటంటే అతడు చిరంజీవగును గాక. స్తోత్రం చెప్పండి. అమ్మ ఏంటంటే చిరంజీవి అంటే ఎవరు? ఈరోజు మన ప్రసంగం ఏంటి? చిరంజీవిని చేస్తాను అన్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. చిరంజీవి అంటే ఎవరు? సినిమా యాక్టర్ కాదు. చిరంజీవి అని ఎవరు అంటారు చెప్పండి? పెళ్లి కార్డు మీద వధువు వరుడు ముందు ఎవరు రాస్తారు చెప్పండి? చిరంజీవి, లక్ష్మి, సౌభాగ్యవతి అంటే అతరా రాతారా? మాకేం తెలుసు పాడతారా? మా పెళ్లి కార్డు ఇప్పుడు చూసారా? చిరంజీవి, లక్ష్మి, సౌభాగ్యవతి అని వధువు ముందు, వరుడు ముందు ఎవరు రాస్తారు? చిరంజీవి పలాని పేరు అని రాస్తారు. చిరంజీవి అంటే ఎవరు? అదేదో హిందువుల కార్డు కదా, మాకేం సంబంధం అంటారు మీరు? తప్పేం లేదు దాంట్లో. తప్పుందా? తప్పే ఉందా? అవేంటి? చిరంజీవకు ఫలానా సహోదరుడు. చిరంజీవి అంటే నిత్యము జీవించేవాడు, సదాకాలం జీవించేవాడిని అర్థం. స్తోత్రం చెప్పండి. సగం జీవించేవాడు నిప్పులు ఎత్తావా? ఏమా రేపు దాకే బతికేవాడు నిప్పులకు ఎత్తావా? ఏమని చెప్తావు? అయ్యా వీళ్ళిద్దరూ ఎల్లకాలం, జీవితాంతం, సదాకాలం జీవించి ఉండాలి అని దీవిస్తాం. అంతేనా? మన దేవుడు అంటున్నాడు మీరందరూ చిరంజీవులవుగాక అన్నాడు. స్తోత్రం చెప్పండి. అప్పుడు అర్థమైందా? మీరందరూ చిరంజీవులు. ఈ లోకములో ఉన్న, ఈ లోకాన్ని విడిచి నా దగ్గరికి వచ్చిన సదాకాలం నిత్య లోకములో, నిత్య జీవములో మీరు చిరంజీవులు అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. ఇటు చూడండి, మనం చిరంజీవులు చేస్తాడంట. అమ్మా సదాకాలం నాతో ఉంటారు మీరు, నిత్య జీవంలో సదాకాలం నాతో ఉంటారు, పునరుద్ధానంలో నాతో ఉంటారు. ఎందుకంటే మన దేవుడు చిరంజీవి. ఎవరు? మరణము లేనివాడు, అంతము లేనివాడు. మన దేవుడు ఎవరు? అంతము లేనివాడు, మరణము లేనివాడు. ఎటు చూడండి, సమస్తం ఎరిగినవాడు. యేసయ్య ఈ లోకంలో ఒక మాట చెప్పాడు, నేను ప్రాణం పెట్టగలను, తిరిగి ఆ ప్రాణాన్ని నేను తీసుకోగలను. నాకు అధికారం ఉంది. ఇది అథారిటీ. ఆయనకేముంది అధికారం? ఏ అధికారం ఉందంట? ప్రాణం పెట్టగలను, తిరిగి ప్రాణం తీసుకోగలను. అలాంటి చిరంజీవి మన దేవుడు. ఇంగ్లీష్లో ఏముంటుందంటే లైవ్ అంటే ఏంటి? నిత్యము జీవించువాడు. స్తోత్రం చెప్పండి. మన దేవుడు ఎవరు? నిత్యము జీవించువాడు. మోషే వెళ్ళి, అయ్యా నువ్వేమో ఐగుప్తుకు వెళ్ళమన్నావు, వెళ్తాను, పలానా ఆయన నన్ను పంపించాడని చెప్పాలిగా. పలానా దేవుడు పంపించాడండి అని చెప్తే ఆ దేవుడి పేరేంటి అని అడుగుతారు కదా. ఏం చెప్పమంటావా అని అడిగాడు. మీ పేరేంటి అని అడిగాడు. ఏమడిగాడు?
నీ పేరేంటయ్యా, ఏమని చెప్పమంటావు వాళ్ళకన్నా? ఈ దేవుడు ఏం చెప్పాడు చెప్పాలి? ఏం చెప్పాడు? నేను ఉన్నవాడను అనువాడను అన్నాడు. స్తోత్రం చెప్పండి. జీవితాంతము సదాకాలము ఉండువాడిని ఉన్నవాడిని, ఐఎమ్ ద లివింగ్ గాడ్. స్తోత్రం చెప్పండి. నేను ఎవరిని? సజీవుడను, జీవము కలిగిన వాడను. చూడండి, నేను సదాకాలము జీవించువాడను, ఎలవేళ్ళ ఉన్నవాడను ఉండువాడను. గమనమై చూడండి, మనం ఆరాధిస్తున్న దేవుడు, సేవిస్తున్న దేవుడు, వెంబడిస్తున్న దేవుడు, రక్షకుడిగా అంగీకరించిన దేవుడు మన ప్రభువు యేసయ్య. ఎవరు? సదాకాలం జీవించువాడు, సజీవుడైన దేవుడు. ఆయనకి ఆది అంతము లేదు. చూడండి, నిత్యము ఉన్నవాడు. కొంతమంది దేవుళ్ళు కొంతకాలం ఉంటారు, కొంతకాలం ఉంటారు. నమ్మండి. ఒక ఆయన అన్నాడు అనంతపురం జిల్లాలో, నేనే దేవుణ్ణి అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? నేనే దేవుణ్ణి అన్నాడు. ప్రజలందరూ పోయారు, ఆయన దేవుడిగా పూజించారు, పురస్కారాలు చేశారు, డబ్బులు ఇచ్చారు, గందరగోళం చేశారు. ఒక దినాన ఆయన చెప్పండి వెళ్ళిపోయాడు. శరీరం వెళ్ళిపోయి వెళ్ళిపోయి దేవుడు వెళ్ళిపోతాడా? అంటే వాళ్ళు దేవుళ్ళు అబద్ధపు దేవుడు. ఈ దేవుడు అంటున్నాడు, నేను సదాకాలం ఉన్నవాడిని, ఉండువాడిని, శాశ్వతంగా ఉన్నవాడిని. చూడండి, సజీవుడైన దేవుణ్ణి, అండ్ ద లివింగ్ గాడ్. నా వైపు చూడండి, ఆ దేవదేవుడు ఈ లోకానికి వచ్చి, నేనే పునరుద్ధానము, నేనే జీవము, నేనే, నన్ను విశ్వసించిన వాడు శరీరాన్ని వదిలిపెట్టినా తిరిగి బ్రతుకుతాడు, బ్రతికే ఉంటాడు అని చెప్పాడు. అది కాదు అని నిరూపణ చేయడానికి ఈ ప్రపంచంలో అనేక రకాల ప్రయోగాలు చేశారు. వారి ప్రయోగంలో వారు విఫలమైపోయారు. స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ఈ దేవుడు ఎవరు? సజీవుడు. స్తోత్రం చెప్పండి. మరణము గెలిచిన వాడు. ఆనాటి రోమా ప్రభుత్వంలో యేసయ్య మరణించి తిరిగి 3వ దినాన్ని లెగుస్తానన్నాడండి. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఈ మాట చెప్పాడు. ఎవరు చెప్పాడు? శిష్యులు చెప్పాడు, ఆయన బోధనలో చెప్పాడు, లేఖనాల ప్రకారం అదే రాసి ఉంది. అయితే ఒకళ్ళు నిజంగా ఆ నైవంచికుడు చెప్పిన మాట ప్రకారము లెగుస్తాడో లేదు మాకు తెలియదు, కానీ వాళ్ళ శిష్యులు, వాళ్ళ శిష్య బృందం అంతా ఆయన తీసుకెళ్లిపోయి లెగిసాడని ప్రచారం చేస్తారేమో అని అధికారి దగ్గరికి వెళ్ళి ఆ సమాధిని బాగా భద్రం చేయండి అన్నారు. ఏమన్నారు? ఆయన 3వ దినాన లెగుస్తాడని శత్రువులు బాగా గుర్తుపెట్టుకున్నారు. ఎవరు గుర్తుపెట్టుకున్నారు? శత్రువు మన గురించి బాగా గుర్తుపెట్టుకుంటాడు. శత్రువులు బాగా గుర్తుపెట్టుకున్నారు, శిష్యులు మాత్రం గుర్తుపెట్టుకున్నారా? మందమతుల్లారా అన్నాడు యేసయ్య. ఏమన్నాడు? మందమతుల్లారా. మేము నాతో ఉన్నప్పుడు చెప్పానుగా, మందమతుల్లారా. కానీ శత్రువు మందమత. మరి అన్నాడు, ఆయన లెగుస్తా అన్నాడు. ఏమన్నాడు? ఆయన తిరిగి జీవముతో, సజీవుడైన దేవుడు ఆయన జీవంతో లెగుస్తా అన్నాడు. కాబట్టి ఈ సమాధిని పత్రం చేయాలి. ఏం చేయాలి? సమాధికి సీల్ వేశారు. ఏమేశారు? లక్కతో సీల్ వేశారు. లక్కతో సీల్ ఏంటి తెలుసా మీకు? వీళ్ళన్న జప్తు చేశారు అనుకోండి, బ్యాంకులో ఏం చేస్తారు? తాళా వేసి దాని మీద అంటించి లక్కేసి స్టాంప్ వేస్తారు. తెలుసుగా? స్టాంప్ వేస్తారు. వాళ్ళు ఏం చేశారు? సమాధికి సీల్ వేశారు. చుట్టూ ఇనము రాడులతో కట్టేశారు, చేతులతో కట్టేశారు. అంత మాత్రమే కాదు, అవి కూడా తెచ్చేస్తారని ప్రభుత్వ సైనికులు కాపలా పెట్టారు. అర్థమైంది? కాపలా పెట్టారు. ఈ దేవుడు ఎవరు? ఈ దేవుడు ఎవరు? సజీవుడైన దేవుడు. స్తోత్రం చెప్పండి. మరణమును గెలిచిన దేవుడు ఈ దేవుడు. స్తోత్రం చెప్పండి. మరణము గెలిచిన దేవుడు, సజీవుడుగా లేచాడు. స్తోత్రం చెప్పండి. మనం
మరణ బంధకములు ఆయన్ని పట్టి ఉంచలేకపోయినాయి. ఈయన చిరంజీవి. స్తోత్రం చెప్పండి. ఇక్కడ లేఖనం అంటుంది అతడు చిరంజీవి, సదాకాలం జీవించువాడు. మార్తా మరియా వాళ్ళ గృహంలో యేసే ప్రకటించింది ఏంటి? నేనే పునరుద్ధానమును జీవమును, సజీవుడైన దేవుణ్ణి, మరణము లేదు, నిత్య జీవము కలిగిన వాడు. అమ్మ నవ్వుచుండి అందరూ. మనం వెంబడిస్తున్న దేవుడు, ఆరాధిస్తున్న దేవుడు, పూజిస్తున్న దేవుడు, విశ్వసించిన దేవుడు ఎవరు? సదాకాలం జీవించువాడు. ఆయన సృష్టి ఆరంభానికి ముందు ఉన్నాడు, సృష్టి చేశాడు, సృష్టి అంత తర్వాత ఉంటాడు అని సదాకాలం ఉండేవాడు. నేడు మన మధ్యలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు. ఎప్పుడు ఆయన జీవించిన దేవుడు. ఈరోజు మన ధ్యానం ఏంటంటే ఆ చిరంజీవి అయిన దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని కూడా నాతో పాటు చిరంజీవులు చేస్తాను అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఏమన్నాడు? చిరంజీవులు చేస్తా, సదాకాలం జీవించి ఉంటారు. నాకు చూడండి, ఈ మట్టి దేహం 70 ఏళ్ళేనండి, 80 ఏళ్ళేనండి. అవునా? పొద్దున నాకు ఒక లెటర్ పంపాడు మా ఇంజనీరు, మా డిపార్ట్మెంట్. ఏంటి ఆ లెటరు? మా బిల్డింగ్ మీద, రాత్రి చెప్పాగా, మా బిల్డింగ్ మీద మా బిఎస్ఎల్ టవర్ పెడదామని శాంక్షన్ చేశారు. మా బిల్డింగ్ మీద అయితే బాగా సిగ్నల్ వచ్చింది, ఆ చుట్టుపక్కలంతా 5 అంతస్తులు కదా, శాంక్షన్ చేశారు. ఆ టవర్ పెట్టాలంటే ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఈ బిల్డింగ్ యొక్క లైఫ్ ఎంత అని అడిగారు. ఏమడిగారు? లైఫ్ అంటే ఏంది? ఎంతకాలం బతికుంటుంది ఈ బిల్డింగ్, ఎంత స్టాండర్డ్ ఉంటుంది దీనికి, స్ట్రక్చరల్ సర్టిఫికేట్ కావాలి. ఏం సర్టిఫికేట్? స్ట్రక్చరల్ స్టెబిలిటీ సర్టిఫికేట్. మనిషి స్టెబిలిటీ ఎంత చెప్పండి? జొన్న సంగటి తిన్నా, రాగి సంగటి తిన్నా, వరగలు తిన్నా, మీలాంటి పలుకూరులో మంచి గాలి పిలుస్తూ బ్రతికినా మనిషి లైఫ్ టైం ఎంత? ఆ ఇంజనీర్ సర్టిఫికేట్ పంపాడు. అయ్యా, ఆయన 2 ఏళ్ల క్రితం ఇల్లు కట్టాడు, మామూలుగా ఆర్సిసి బిల్డింగు, ఇదిగో ఆయన కట్టిన స్టాండర్డ్ ప్రకారం, మన భారతదేశ స్టాండర్డ్ ప్రకారం 60 సంవత్సరాలు దీని లైఫ్ అన్నాడు. ఎంత? 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా లైఫ్ ఎంత? 58 సంవత్సరాల తర్వాత చెప్పండి. అది ఉంటే ఉంటది, కానీ దాని లైఫ్ అంతే. నేను కట్టిన 2.5 కోట్ల బిల్డింగ్ లైఫ్ ఎంత చెప్పండి? 2 ఏళ్ళు అయిపోయిందిగా. ఇప్పుడు చెప్పండి, బైబిల్ ప్రకారము మన లైఫ్ స్టాండర్డ్ ఎంత? వయసు 70 ఏళ్ళు, అధిక బలం ఉంటే 80 ఏళ్ళు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు దాటించుంటారు చెప్పండి? చెప్పండి అమ్మ, 80 ఏళ్ళకి ఎన్ని దాటి వచ్చావు? ఇంకెంతకాలం ఉందో లైఫ్ స్పాన్ మంది? ఈ మధ్యలో ఏమైనా జరగవచ్చు. అంటే ఏంటి? ఈ భూమి మీద ఉన్న లైఫ్ స్టాండర్డ్, జీవించే జీవితం 70-80 ఏళ్ళే ఈ శరీరంతో. అయితే ఈ శరీరాన్ని వదిలినా మన ఆత్మ సదాకాలం జీవించేటువంటి ఆ జీవితాన్ని ఇస్తానంటున్నాడు ఈ దేవుడు. స్తోత్రం చెప్పండి. సదాకాలం చిరంజీవి కాక అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. అమ్మా, ఈ దేవుడు చిరంజీవి. మనల్ని ఏం చేద్దాం అనుకున్నాడు? మీరు నాతో పాటు చిరంజీవులు అవుతారు అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఎటువంటి ఈ 60-70 సంవత్సరాల కాలమే బ్రతుకనుకుంటే మనకంటే అంతకంటే అజ్ఞానులు ఎవరు లేరు, మనకంటే అంతకన్నా బలహీనలు ఎవరు లేరు. యేసయ్య అంటున్నాడు, అయ్యా, నేను సదాకాలం ఉన్నవాడిని, ఉంటాను, జీవిస్తున్నాను. సదాకాలము ఉన్నటువంటి ఆ మోర్టాలిటీ కలిగిన దేవుణ్ణి. నన్ను వెంబడిస్తే, నన్ను అంగీకరిస్తే, చూడండి, నన్ను అంగీకరిస్తే, నన్ను వెంబడిస్తే, నాతో పాటు రావటానికి నువ్వు తీర్మానం చేసుకుంటే నాలాగా మీరు కూడా చిరంజీవులు అవుతారు అన్నాడు. స్తోత్రం చెప్పండి. నాలాగా మీరు కూడా పునరుద్ధానంలో ఉంటారు, నాలాగా మీరు నిత్య రాకంలో ఉంటారు. రాత్రి పాస్ గారు ఒక మాట చెప్పి మనం ముందు తీసుకెళ్ళి, అవునయ్యా, సదాకాలం జీవించాలంటే మరి ఈ శరీరం జీవిస్తామంటారా మీరు? అమ్మా, నిత్యము జీవించటానికి కావలసినటువంటి ఈ శరీరానికి దేవుడు
మహిమ శరీరంగా మారుస్తాడు. స్తోత్రం చెప్పండి. అమ్మ నా వైపు చూడండి, ఈ శరీరమే, కానీ ఈ శరీరం ఎడమార్చి సదాకాలం జీవించే విధంగా మహిమ శరీరంగా ఆయన ఇప్పుడు ఎట్లా ఉన్నాడో అట్లా మనం కూడా చేస్తానంటున్నాడు. స్తోత్రం చెప్పండి. ధ్యానం ఏంటంటే ఈరోజు ఆ దేవదేవుడు సదాకాలం ఉన్నవాడు, జీవించువాడు, చిరంజీవైన దేవుడు, శాశ్వతత్వం కలిగిన దేవుడు. ఆ దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము, ఆయనలో ఉన్నాము, మనము చిరంజీవులు అయ్యాము. స్తోత్రం చెప్పండి. ఆ దేవదేవుడు అంటాడు, నా కుమారు యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలిగిన వాడు. స్తోత్రం చెప్పండి. ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం అంటే ఏంటి? నీ జీవానికి అంతము లేదు, ఇక దాన్ని చిరంజీవి అంటారు. మనమే రాసే పెళ్లి పత్రికలో చిరంజీవి, లక్ష్మి, సౌభాగ్యవతి ఆ పేరు ఏదో రాసి పడిపోయింది. అన్ని పల్లి పత్రిక ఇదే రాసేది. ఏమని ఆ తల్లిదండ్రులు, ఆ పుర ప్రజలు, ఆ గ్రామ ప్రజలు ఆ బిడ్డ గురించి సాక్ష్యం చెబుతున్నారు పెళ్లికి వచ్చిన వాళ్ళంతా. మా బిడ్డ ఎవరు? మా బిడ్డ సదాకాలం చిరంజీవి అండి, మంచి లక్ష్మి సౌభాగ్యవతి అండి, ఆ బిడ్డని నీకు ఇస్తున్నాం. ఎవరికి ఇస్తున్నాం? చచ్చిపోయాడికి ఇస్తామా? చిరంజీవికే ఇస్తున్నాం. అంటే అర్థం ఏంటంటే మానవ సంబంధమైనటువంటి ఆనందం, ఆలోచన శాశ్వతత్వాన్ని కోరుకునేది. అంతేనా? ఎడుతున్న వైపు ఈ దేవుడు శాశ్వతమైన దేవుడు, ఈ దేవుడు సదాకాలం ఉన్న దేవుడు. అమ్మ చూడండి, నేను ఎక్కువ మీకు రిఫరెన్స్లు చెప్పట్లా, ఎక్కువ విషయాలు చెప్పట్లా, కొన్ని విషయాలు చెప్తున్నా. ఏంటంటే ఈ దేవుడు ఎవరు చెప్పాలా? ఈ దేవుడు ఎవరు? ఈ దేవుడు ఎవరో పేరు చెప్పేకుంటాను, చెప్పండి. చిరంజీవి ఎవరు? వాక్యం ఏం చదివాం మనం? అతడు చిరంజీవి అగును. ఎవరా దేవుడు? ఎవరు? మనల్ని ఏం చేస్తామంటున్నాడు ఆయన? చిరంజీవి చేస్తాడు. సదాకాలం జీవించే దేవుడు మనల్ని సదాకాలం జీవించే విధంగా చేస్తారండి. మంచి ఉండి ఈ బైబిల్లో ప్రారంభములో ఉన్న ఆదాం మొదలుకొని కలవరి సిలువలో యేసయ్యతో పాటు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందుకు అన్న ఆ సహోదరు వరకు, మన వరకు, మన తర్వాత ఆయన కడబోర శబ్దము విని ఎత్తబడ్డ సంఘం వరకు, మరికో మాట చెప్తున్నాను చూడండి, 1000 ఏళ్ల పరిపాలన తర్వాత ధవళ సింహాసనం తీర్పుకు సిద్ధపడి అంతవరకు అందరూ భక్తులు కోరుకుంది ఏంటంటే ఆ దేవునితో పాటు మేము చిరంజీవులుగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఏం కోరుకున్నారు? చిరంజీవి. అబ్రహాము, రాత్రి చెప్పానుగా, అబ్రహాం గొప్ప ధనవంతుడు. ధనవంతుడేనా? ఎంతమంది పని వాళ్ళు? 300 చిర్రా? ఎంతమంది? ఖచ్చితంగా చెప్పాలి. 318 మంది పనోళ్ళు, పురుషులు. 318 పనోళ్ళు. బయట నుంచి రోజు కూలికొచ్చిపోయాడు కాదు వాళ్ళు. ఆ ఇంట్లోనే పుట్టి అక్కడే పెరిగి అక్కడే జీవించేవాళ్ళు. అబ్రాహాము సొంత పనోళ్ళు. అర్థమవుతుందా? అంత గొప్ప ధనవంతుడండి అబ్రాహాము. దుమ్ము ధూళి అన్నాడు. తర్వాత ఏమన్నాడు? తన బంధు వర్గాన్ని, దేశాన్ని, సమస్తాన్ని వదిలిపెట్టి దేని కొరకు వచ్చాడు? దేని కొరకు వచ్చాడు? ఇప్పుడు నా మాట చెప్పాలి. దేని కొరకు వచ్చాడు? దేని కొరకు వచ్చాడు? ఈ లోకములో నిన్ను, నీ గర్భవాసాన్ని ఆశీర్వదిస్తాను అన్నాడు. అది పక్కన పెట్టండి. దేనికోసం వచ్చాడు అబ్రహాం? ఒక్క మాట అండి. అబ్రహాం ఏం చూసాడు తెలుసా? ఈ దేవుడు ఎవరు? సదాకాలం ఉన్న దేవుడు. ఈ దేవుడు శాశ్వతంగా ఉన్న దేవుడు. ఈయన జీవము కలిగిన దేవుడు, సదాకాలము నివసించే దేవుడు, జీవించే దేవుడు. ఈయనే నిజ దేవుడు అని అర్థం చేసుకున్నాడు. అబ్రహాం అన్నాడు, నాలాగే నువ్వు ఉంటావా? స్తోత్రం చెప్పండి. అబ్రహాం ఎన్ని పెట్టి ఎందుకు వెళ్ళిపోయాడు? అయ్యా, నేను ఆ దేవునితో సదాకాలం ఉంటానని హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు.
పరలోకాన్ని చూసి వందనం చేసి విశ్వాసం కలిగి ఈ భూమి మీద నేను యాత్రికుణ్ణి పరదేశినని గ్రహించి విశ్వాసం కలిగి శరీరాన్ని వదిలిపెట్టాడు. పరలోకాన్ని చూశాడు, వందనం చేశాడు. అబ్బా ఎంత బాగుంది నా జీవితం, వందనం చేశాడు. శాశ్వతంగా నేను జీవించబోతున్నాను అని ఆయన సెల్యూట్ చేశాడు. ఈ భూమి మీద ఏమన్నాడు? యాత్రికుణ్ణి పరదేశిని, పరదేశులుమో ప్రభువా అని ఇప్పుడు పాడతావు పాట. మీ పాట ఇప్పుడు పాడతారు, మీ భాష ఇప్పుడు చెప్పాడా? ఈ పాట ఇప్పుడు పాడతారా అమ్మా? సరిపోయినాక పెట్టెత్తుకున్నాక ఆ పెట్టి మోత్త ఏం పాట పడతారు? పరదేశులము ప్రభువా పురమిది కాదు. ఎప్పుడు పడతావు? అంత అయిపోయి అప్పుడు పడతావా? నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆ పెట్టులో ఉన్నవాడి కోసం పాడతారో మోసేవాడి కోసం పాడతారో నాకు అర్థం కాదు. అమ్మా పెట్టులో ఓడికింటాడా పంటాడా? ఎవరి కోసం ఆ పాట? ఎవరి కోసం ఆ పాట? పెట్టి మోసేవాడి కోసం, వెంబడించేవాడి కోసం. అయ్యా వీడు పోతున్నాడు, ఇన్నాళ్ళు బతికాడు, వీడు బతుకంతా చూసాం మేము, కానీ చివరికి అయితే వెళ్ళాల్సిందే మా బతుకు కూడా. అదే భూమి మీద యాత్రికులు పరదేశులమి పురం ఇది కాదు, శాశ్వతమైన జీవితం ఇది కాదు, శాశ్వతమైన జీవితం నువ్వేనయ్యా అని గుర్తు చేసుకోవటానికి చూడండి. అసలు ఈ పాట రోజు ఆదివారం పాడాలా? అవునా? ప్రతిరోజు పాడాలా? అయ్యా ఇది మా పురము కాదు. ఎందుకు? శాశ్వతమైన జీవితాన్ని కోరుకుంటున్నాం మనం. అవునా? 60, 70, 80 ఏళ్ళుండే ఇచ్చుండి నవ్వుండి ఈ దుర్భరమైన జీవితం వద్దండి. పౌలు అంటాడు, ఏమన్నాడు పౌలు? బ్రతుకుట క్రీస్తే చావు అయితే, చెప్పండి పెద్దగా, చావు అయితే లాభం అన్నాడు. ఏంటి చావు లాభం అన్న వాళ్ళు వచ్చేది కదండి. చావు లాభం నాకు అని మన ముందున్న భక్తుడు పౌలు చెప్తున్నాడండి. బ్రతుకుట క్రీస్తే, ఈ లోకంలో బ్రతకడం క్రీస్తు కోసం బ్రతుకుతా, చావు అయితే మరీ లాభం. ఎందుకన్నాడు? శరీరం వదిలిపెడితే డైరెక్ట్ గా దేవుని దగ్గరే ఉంటుంది. ఏం పోయి స్తోత్రం చెప్పండి. ఏది బెటరు చెప్పండి? ఏది బెటరు? ఈ శరీరంతో ఉంటే ఈ అండవేడిని తట్టుకోవాలా? ఈ శరీరానికి ఒక పొడి కూడి పెట్టకపోతే 2 రోజులు ఏం చేసిద్ది? ఊరుకునిద్దా? 2 రోజు మరి నాయన నువ్వు ఏదైనా చేసా నాకు ముందు పుట్టనింపు రాటది అంటదా లేదా? ఏనా మీ ఊర్లో వాళ్ళు అంటారా లేదా? ఏ ఊర్లో అయినా చెప్పండి, మన గోలంతా ఏంది? తిండి, అంతే కదా? తిండి. ఈ శరీరం తిండి పెట్టు ఈ శరీరాన్ని పోషించడానికే సరిపోతుంది జీవితాంతం. మన శరీరంతో పాటు కన్నబిడ్డలు పోషించాలి. అంతేనా? ఈ దుర్భరమైన జీవితం అండి. చూడండి, ఈ దుర్భరమైన జీవితాన్ని కూడా దేవుడు క్రీస్తును కలిగి ఉంటే మహిమోన్నతంగా మారుస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. ఇది వదిలిపెట్టి అయ్యా నీతో ఉంటే లాభయ్యా అన్నాడు. స్తోత్రం చెప్పండి. దేవుడితో ఉంటే లాభమా నష్టమా? చెప్పండి. ఆకలి లేదు, దప్పులు లేవు, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, శరీర బాధలు లేవు, ఇబ్బందులు లేవు. నిత్యం ఆనందమే, నిత్యము స్తుతిగానాలే, నిత్యం ఆ ప్రకాశమైన లోకమే శాశ్వతత్వం అండి. స్తోత్రం చెప్పండి. అది కావాలా? ఇది కావాలా? ఇదే కావాలా? అది కావాలి, అది కావాలి. అక్కడ పోవాలంటే ఇప్పటి నుంచి ఏం చేయాలి? మనం సిద్ధపడాల. స్తోత్రం చెప్పండి. సిద్ధపడాలి. అవునా? అక్కడికి వెళ్ళాలంటే ఇప్పటి నుంచి సిద్ధపడాలంటే ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవించు. ఇక్కడ చేసిన భక్తిని బట్టే నీకు ఆడ బహుమానమమ్మా, కిరీటం. నీకు అక్కడ మంచి దేవుడు అన్ని సౌకర్యవంతమైన భవంతులు, బంగారపు రోడ్లు అంటాడా అమ్మ? ఏం రోడ్లు? బంగారపు వీధులు అంట, రోడ్లు అంట. మనం చేసిన భక్తిని బట్టి శాశ్వతంగా జీవించబోతున్నటువంటి ఆ లోకాన్ని హృదయంలో ఒక్కసారి నింపుకోండి. ఎంత బాగుంటుందో. ధ్యానం ఏంటంటే ఈ లోకములో కొద్ది కాలపు శ్రమ, కొద్ది కాలపు బాధ, కొద్ది కాలపు నష్టం. ధ్యానం ఏంటంటే ఈ దేవుడు అన్నాడు,
చిరంజీవి అవును గాక అన్నాడు. స్తోత్రం చెప్పండి. మనం శాశ్వతంగా నాతో మీరు ఉంటారు అంటున్నాడు. శాశ్వతంగా నాతో ఉంటారు. ఇక్కడ భక్తులు అంటున్నాడు అతడు చిరంజీవి అవును గాక. మన దేవుడు సదాకాలం ఉన్నవాడండి, జీవించువాడు, మనల్ని జీవింప చేస్తాడు. స్తోత్రం చెప్పండి. ఇట్లా అన్నాడు ఒక మాట, ఈ లోకంలో మీరు శరీరాన్ని వదిలిపెట్టిన అంటే మరణించిన నాలో విశ్వాసం ఉంటే తిరిగి వాడు బ్రతుకుతాడు, బ్రతికిక మరణించడు. స్తోత్రం చెప్పండి. బ్రతికిక మరణించడు. మరణము లేదు, ఇక మరణము లేదు, నరకం పోయే స్థితి లేదు. యేసుతోనే, క్రీస్తుతోనే. మన చూడండి, యేసుతోనే. మన ధ్యానం ఏంటంటే ఈ విమోచకుడు, ఈ కనికరం గల దేవుడు, ఈ రక్షకుడు, కృతజ్ఞత మనం అర్పించేటువంటి ఈ గొప్ప దేవుడు మనకి శాశ్వతత్వాన్ని ఇస్తానంటున్నాడండి. స్తోత్రం చెప్పండి. శాశ్వతత్వం, శాశ్వతమైన లోకములో శాశ్వతంగా ఆయనతో ఉండాలి. ఈ కీర్తనాకారుడు అంటాడు అతడు చిరంజీవి అవునుగాక. ఆయన అంటున్నాడు నేను చిరంజీవిని, మిమ్మల్ని కూడా చిరంజీవులుగా చేస్తారన్నాడు. స్తోత్రం చెప్పండి. అమ్మా, ఆ గొప్ప అవకాశం ఈ దేవుడు మనకిస్తున్నాడు. ఆ గొప్ప అవకాశం, ధ్యానం ఏంటంటే ఆ గొప్ప భాగ్యములోనికి నీవు, నేను, మనము. చూడండి, నా వైపు. అమ్మ, నువ్వే ఉండాలా? నీ బిడ్డ ఉండొద్దు, నీ భర్త ఉండొద్దు, మీ బంధువులు ఉండొద్దు, పలుకు గ్రామ ప్రజలు ఉండొద్దు. చూడండి, ఈ గొప్ప చిరంజీవి అయిన దేవుడు అంటున్నాడు అయ్యా మీకు ఆ భాగ్యం కలుగు చేశా అంటూ ఒక మాట చెప్పాడు. మీ శత్రువులను కూడా ప్రేమించండి రా. ఏమన్నాడు? మన శత్రువులు కూడా పరలోకంలో ఉండాలని మనం కోరుకోవాలండి. స్తోత్రం చెప్పండి. మన శత్రువు ఎవరా చెప్పండి? చాలాసార్లు చెప్తాను కదా, శత్రువు బయట చూద్దాడా? మొగుడికి శత్రువు ఎవరా? పెళ్ళానికి శత్రువు ఎవడు? తల్లిదండ్రులు శత్రువు ఎవరు? పిల్లలకు శత్రువులు ఎవరు? సెల్ ఫోన్ ఇకపోతే తల్లిదండ్రులు శత్రువులు కదా? అవునే కదా? దానికి రీఛార్జ్ చేయకపోతే వాడెవడో కూతురికి 2 ఎకరాలు ఎక్కువ రాశా అంట తల్లిదండ్రులు. ట్రాక్టర్ పెట్టి కుట్టి చంపేసా అంట తల్లిదండ్రులు లేదా? ఎవడు శత్రువు? బయట ఇచ్చాడా? కొడుకే ట్రాక్టర్ దున్నుతున్నా అంట, కొడుకు కూతురు రాసిన 2 పొలాలు పోయి దున్నుతున్నా అంట 2 ఎకరాలు. అమ్మ నాన్న పోయారు. అరే అది చెల్లెలుగా రాసిచ్చాను కదరా, నువ్వే దున్నుతున్నావు అంటే ఏది మీరు మాట్లాడేదని ఆ ట్రాక్టర్ పట్టు గురి చంపాడు అంట. అమ్మ, శత్రువు బయట చూస్తున్నారు, పాకిస్తాన్ శత్రువు అనుకుంటారు. బాంబులు ఇంట్లోనే, బాంబులు ఏడుండయ్యా, కత్తులు ఏడుండయ్యా. ఉదయం లేచి నీ భర్త కొరకు, నీ బిడ్డల కొరకు, నీ బంధువుల కొరకు అయ్యా వీళ్ళని ప్రేమించు, వీళ్ళని క్షమించు, వీళ్ళని ప్రేమించి క్షమించే గుణం కూడా నాకి, శక్తి నాకి. వీరు కూడా నీవు చిరంజీవి, నన్ను చిరంజీవి చేసావు, వీళ్ళు కూడా చిరంజీవులుగా ఉండే ఆ లోకంలో ఉండాలా. స్తోత్రం చెప్పండి. అమ్మా, అంత గొప్పోడండి మన దేవుడు. ముఖం మీద ఉమ్మి వేసే వాళ్ళని ప్రేమించాడు. ఆ ముఖం పట్టుకొని, గడ్డం పట్టుకొని పిరికే వాళ్ళని ప్రేమించాడు. పిడిగుద్దులు గుద్దేవాడిని ప్రేమించాడు. నువ్వు సజీవుడు అయిన దేవుడివి, క్రీస్తు అయితే దిగిరమ్మో, ఎవరు కొట్టారు గుర్తుకొట్టని హేళన చేశారు, దూషించారు, హింసించారు. అయితే మన అన్ని ఆయనకి ఎట్లుంటే పిలచేస్తారు. ఎట్లుంటే తెలియక అజ్ఞానంతో, తెలియక అంధకారంతో, తెలియకేగా ఒకడు భార్యను రోజు తాగొచ్చి కొట్టాలంటే ఏంది విషయం? ఆ తాగుబోతానికి బానిస అయిపోయి తెలియక అజ్ఞానంలో కొడుతున్నాడు నిన్ను. నువ్వు క్షమించాలా? అవునా? అదే వాడికి జ్ఞానం ఉండి కొడతాడు నిన్న, కొట్టడు. కొంతమంది ఉంటారు పొగులంతా భార్య ప్రమాణం చూస్తారు, రాత్రి మొత్తం అంటారు ఎందుకు. పొగులుడు మంచోడే రాత్రి, అవునే కాదు? కొంతమంది ఉంటారు వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు పెళ్ళని కొడతాడు, మిగతా టైంలో బాగానే ఉంటాడు. అవునా కాదా? వాస్తవాలు ఇవన్నీ. ఏందయ్యా మిగతా రోజులు బాగానే ఎవరో అంటే అంతేలే, మా అమ్మ వచ్చిన కొడితే అది ఆనందపడి 4 రోజులు ఓర్చుకోవచ్చు కాబట్టి అట్ట ఇది ఒకటి పోత ఆనందపడావే, ఓ నా కోళ్ళను బాగానే కంట్రోల్ పెడుతున్నాను, 10,000 ఇచ్చేది కదా, మనతరకే కదా. నేను ఊరగా చెవట్లా, నా దగ్గరికి వచ్చి చెప్పి కూడా మీకు చెబుతున్నా. అమ్మ, మన కుటుంబాల్లోనే ఇలాంటివి కూడా దేవుడు క్షమించి ప్రేమించాడండి. ప్రేమించాడు. ఎందుకంటే తెలుసా, మనం ఎవరు నశించిపోకూడదు,
మన బిడ్డలు నశించిపోకూడదు, భర్తలు నశించిపోకూడదు. అందరు ఎక్కడ ఉండాలట? నిత్య రాజ్యంలో చిరంజీవులుగా ఉండాలి. స్తోత్రం చెప్పండి అమ్మా. అశాశ్వతమైన లోకంలో మనం ఉండాలి. అశాశ్వతమైన ఇచ్చుండి ఇన్స్టెంట్ అప్పుడప్పుడు ఉండేటువంటి సమస్యలు కాదు. మన ధ్యానం ఏంటంటే, మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే, అతడి చిరంజీవునుగా కాని దీవించారు. స్తోత్రం చెప్పండి. మన దేవుడు అన్నాడు, మీరందరూ చిరంజీవులుగానుగాక అన్నాడు. పలుకురు గ్రామ ప్రజలంతా పరలోకంలో చిరంజీవులై అందరం కలుసుకోను గాక. ఎంత గొప్ప ప్రార్థన చేద్దాం, తలలు దించండి.